హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతే, నిన్నటి వ్లాగ్లో మనం కన్వర్ట్ జంక్షన్ నుంచి విఐపి రోడ్ దాకా వచ్చామండి. ఇది విఐపి రోడ్ జంక్షన్ అండి. సో ఇక్కడ నుంచి మనం అలా చిన్నవాళ్ళతోరు వెళ్తాం. చిన్నవాళ్ళతోరు నుంచి పెద్దవాళ్ళతోరు వెళ్తాం. మళ్ళీ రిటర్న్ వచ్చి ఈ ప్లేస్కి వస్తామండి. మనకి ముందు కనిపిస్తుంది కదండి, అది దత్ ఐలాండ్ అండి. ఈ దత్ ఐలాండ్లో మోర్ ఉందండి, లూయిస్ ఫిలిప్ షోరూమ్ ఉందండి, ఇంకా మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందండి, ఇంకా మెడికల్ షాప్స్ కూడా చాలా ఉన్నాయండి. అయితే మనం ముందుకు వెళ్తే లెఫ్ట్ రైట్ వస్తుందండి. లెఫ్ట్కి వెళ్తే మనం కురుపం సర్కిల్కి వెళ్తాం. అదే రైట్కి వెళ్తే మనం హెచ్ఎస్బి సర్కిల్కి వెళ్తామండి. సో నేనైతే రైట్ తీసుకుని ముందుకు వెళ్తున్నానండి, ఎందుకంటే మనం వ్లాగ్ ఎండ్ చేసేది లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వస్తామండి తిరుక్కుంటూ. సో అందుకని చెప్పేసి నేను రైట్కి వెళ్తున్నానండి. సో మనం ముందుకు వెళ్తే మనకు సర్కిల్ వస్తుందండి. ఆ సర్కిల్ నేమ్ వచ్చేసి ద్రోణం రాజు సర్కిల్ అండి. సో ఆ ముందు మనకు కనబడుతుంది కదండి, అదేనండి హెచ్ఎస్బిసి. ఇంకా ఈ సర్కిల్ దగ్గర వాటర్ ఫౌంటైన్ ఉంటుందండి. ఈవినింగ్ కానీ నైట్ టైం కానీ చూస్తే చాలా బాగా కనబడుతుందండి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నామండి. స్ట్రైట్గా వెళ్తే మనం జగదాంబ వెళ్తామండి, కానీ మనం లెఫ్ట్కి వెళ్తే మనం సిరిపురం వెళ్తాం అనమాట. అక్కడ చూసారా విఎంఆర్డీఏ కనబడుతుంది, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అండి. సో మనకి చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి కదండి విశాఖపట్నంలో. ఆ డెవలప్మెంట్స్ అన్నీ విఎంఆర్డీఏ చేస్తుందండి. సో ఆ ఆఫీస్ ఎక్కడ ఉందండి, మీకు చూపించాను కదా, అదే విఎంఆర్డీ ఆఫీస్ అండి. సో ఇక మనం ముందుకు వెళ్తే మనకు బోర్డు కనబడుతుందండి. ఆ బోర్డులో ఏముందంటే, రైట్కి వెళ్తే ఆర్కే బీచ్, లెఫ్ట్కి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ మనకి ఈ దగ్గరలోనే ఆకాశవాణి కేంద్రం కూడా ఉందండి. ఈ రైట్ సైడ్లో చూసారా పెట్రోల్ బంక్ కనబడుతుంది. ఇది సిరిపురంలో చాలా పెద్ద పెట్రోల్ బంక్ అండి. అండ్ ఇక్కడ పెట్రోల్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీరు కానీ ఫుల్ ట్యాంక్ చేసుకుంటే, ఇక్కడికి ఫుల్ ట్యాంక్ చేసుకుంటే మీకు మంచి మైలేజ్ వస్తుందండి వెహికల్ అయితే మాత్రం. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసెంబ్లీ హాల్ అండి. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో ఇంకో పెట్రోల్ బంక్ కనబడుతుందండి. సో అది కూడా మీకు చూపిస్తానండి. నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ బ్లాగ్ తొందరలో చేస్తానండి. మీకు ఆంధ్ర యూనివర్సిటీ గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తానండి. చెప్పే కదండి పెట్రోల్ బంక్ అని చెప్పేసి, ఇదేనండి ఇది సెకండ్ పెట్రోల్ బంక్ అండి సిరిపురం దగ్గర. ఇక్కడ కూడా ప్యూరిటీ పెట్రోల్ చాలా బాగుంటుందండి. మనకి ఇంకా ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో విఎస్ కృష్ణ లైబ్రరీ ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తానండి. సో మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదండి, ఇదేనండి విఎస్ కృష్ణ లైబ్రరీ అండి. సో ఇక మనం ముందుకు వెళ్తే ఇంకొక రీసెర్చ్ సెంటర్ కనబడుతుందండి, అది కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదేనండి పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ అండి. ప్రజెంట్ పాపులేషన్ కూడా అక్కడ ఉందండి. ఇండియాస్ ప్రజెంట్ పాపులేషన్ కూడా అక్కడ నెంబర్లో రాస్తుందండి. సో ఈ రూట్లో మనం ఇంకా ముందుకు వెళ్తే మనకైతే రైట్ సైడ్లో హెచ్పిసిఎల్ రీజనల్ ఆఫీస్ కనిపిస్తుందండి. ఇదేనండి హెచ్పిసిఎల్ రీజనల్ ఆఫీస్ అండి. మనం ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే ఏ ఉన్నాయో చూద్దామండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఉందండి. ఇది సౌత్ క్యాంపస్ అండి. ఆంధ్ర యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ అండి. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదండి, అదైతే ఆ కాలేజ్ సంబంధించిన బస్ స్టాప్ అండి. ఇంకా మనం ముందుకు వెళ్దామండి. మనం వెళ్తున్న రోడ్ అయితే చిన్నవాళ్ళతేరు రోడ్ అండి. ఇక్కడ నుంచి మనకి చిన్నవాళ్ళతేరు అయితే స్టార్ట్ అవుతుందండి. సో మనకి ముందు జీప్ వస్తుంది కదా, బాగుంది కదండి ఆ జీప్ అయితే. మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఉందండి. సో ఆర్ట్స్ కాలేజ్ అనుకుంటండి ఇది ఆంధ్ర యూనివర్సిటీలోని. సో మనకి దాని తాలూకా బస్ స్టాప్ అండి లెఫ్ట్ సైడ్లో. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకైతే జ్యూస్ సెంటర్స్ అవి వస్తాయండి. అక్కడ మనకి మందిక్ రూట్స్ కూడా ఉంటుంది. సో అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. సో ఈ లెఫ్ట్ రైట్లో గ్రీనరీ చాలా బాగుంది కదండి. చెప్పా కదండి జ్యూస్ సెంటర్స్ వస్తాయని చెప్పేసి, ఆ జ్యూస్ సెంటర్స్ అయితే మనం వచ్చామండి.
ఈ రైట్ సైడ్లో మనకి జ్యూస్ సెంటర్స్ ఉంటాయండి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి రెస్టారెంట్స్ ఉంటాయండి. అండ్ ఈ పక్క కార్ వాష్ కూడా ఉందండి. చూపిస్తాను చూడండి. అదిగోండి అక్కడ మంది క్రూట్స్ కనబడుతుంది కదండి, అదే రెస్టారెంట్ అండి. ఈ పక్కన ఫోమ్ వాష్ ఉందండి. సో ఆ మంది క్రూట్స్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా మీకు కుదిరితే ట్రై చేయండి. ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో మోర్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో, చూసారు కదా, ఇదేనండి మోర్. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కోవిడ్ వల్ల చాలామంది పెట్టలే, కానీ ఇంతకు ముందు అయితే చాలా బాగుండేదండి. ఈ రోడ్ అయితే ఈవినింగ్గా చాలు ఆ ఫుడ్ ట్రక్స్ తోటి వాటితో కలకలాడిపోతూ ఉండేదండి. సో మనమైతే ఒక సర్కిల్ దగ్గరకు వచ్చామండి. ఆ సర్కిల్ పేరు వచ్చేసి అల్లూరి సీతారామరాజు సర్కిల్ అండి. ఇంకా మోస్ట్లీ జంక్షన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జంక్షన్ అంటారండి. సో మనకి ముందు 2 బొమ్మలు కనబడుతున్నాయి కదండి, చాలా బాగున్నాయి కదండి చూడడానికి. సో మనమైతే బీచ్ రోడ్కి వచ్చామండి. సో ఇక మనం ముందుకు వెళ్తే కురుపం సర్కిల్ వస్తుందండి. అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తామండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రూట్ కనబడుతుంది కదండి, అలా మనం ముందుకు వెళ్తే ఒక రూట్కి వెళ్తాం. ఆ రూట్ మీకు ముందుకు వెళ్ళి చూపిస్తానండి. సో ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఫ్లాట్స్ ఉంటాయండి. ఇంకా ఆ లెఫ్ట్ సైడ్ బ్లాగ్ అని చూపించాను కదండి, బీచ్ రోడ్ బ్లాగ్ నేను చేశాను కదా, ఆ బీచ్ రోడ్ బ్లాగ్ని అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, చాలా బాగుంటుందండి. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు బ్లాగ్ అండి, చాలా బాగుంటుంది. ఈ రైట్ సైడ్లో మనకి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉందండి. మనకి ముందు పెద్ద బిల్డింగ్ కనబడుతుంది కదండి, అదేనండి రాయల్ ప్యాలెస్. సో ఈ రైట్ సైడ్లో మనకి వుడా పార్క్ ఉందండి. ఆ వుడా పార్క్ కూడా మ్యాక్సిమం తొందరలోనే కవర్ చేస్తాను. కోవిడ్ వల్ల చాలా మూసారండి, అందుకని చెప్పి నేను కవర్ చేయలేకపోతున్నాను. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ట్రైబల్ కాఫీ అని చెప్పి ఉందండి. అంటే మనకి అడవులు దొరికే వస్తువులు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి. సో మీకు చెప్పే కదా రాయల్ ప్యాలెస్ అని చెప్పేసి, ఇదిగోండి రైట్ సైడ్లో ఉందండి, ఇదేనండి రాయల్ ప్యాలెస్. అక్కడ బోర్డు కూడా ఉందండి. సో మనం ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కురుపం టూమ్ ఉంటుందండి. ఆ వ్లాగ్ కూడా నేను చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. మన విశాఖపట్నానికి చాలా అంటే చాలా గొప్ప చరిత్ర ఉందండి. ఆ చరిత్ర అంతా ఆ వ్లాగ్లో ఉంటుంది, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. ఇది 45 ఈస్ట్ అండి, ఇది కూడా ఒక రెస్టారెంట్ అండి. సో ఇక మనం ముందుకు వెళ్తే మనకి కురుపం టూంబ్ వస్తుందండి, అది మీకు చూపిస్తానండి. యాక్చువల్గా ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో కురుపం టూంబ్ ఉంటుందండి, కానీ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఆ టూంబ్ అయితే కనిపించట్లేదండి. సో మనం ముందుకు వెళ్ళగానే మనకి కురుపం సర్కిల్ అయితే వచ్చేస్తుందండి. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్దామండి. ఇక్కడ బోర్డులో ఏముందంటే కైలాసగిరి 1.8 కిలోమీటర్స్, సిరిపురం జంక్షన్ 2.7 కిలోమీటర్స్ లెఫ్ట్ వెళ్ళాలి, రిషికొండ 8.5 కిలోమీటర్స్, ఐటీసెస్ 10.5 కిలోమీటర్స్ అండి. ఐటీసెస్ బ్లాక్ కూడా చేశానండి, కుదిరితే చూడండి. సో నేను ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నానండి. ఇలా ముందుకు వెళ్తే మనం సిరిపురం జంక్షన్కి వెళ్తామండి. సో చెప్పే కదా నేనైతే ఎండ్ చేస్తానని చెప్పి బ్లాగ్, అదేనండి. సో చూసేద్దామండి ముందుకెళ్ళి ఇంకా ఏ ఉన్నాయో. మనకి కురుపం సర్కిల్ వచ్చిందండి, ఆ రైట్ సైడ్లోనే శివశివాని స్కూల్ ఉంటుందండి. ఇక్కడ నుంచి రైట్ చూసారా, రైట్ తీసుకుంటే మనం ఎంబీపీకి వెళ్ళిపోతామండి. ఇదంతా పెద్దవాళ్ళతేరులోకి వస్తుందండి. పెద్దవాళ్ళతేరు చిన్నవాళ్ళతేరు పక్క పక్కన ఉంటాయండి. సో ఇదైతే 3M కార్ కేర్ అండి. మళ్ళీ మనకి పెదగంటేడు అని ఉంటుంది, ఆ పెదగంటేడు అయితే గాజువాక్ సైడ్ ఉంటుందండి. పెద్దవాళ్ళతేరు వేరు, పెదగంటేడ వేరు. ఇక్కడ మనకి రైట్ సైడ్లో హెరిటేజ్ ఫ్రెష్ ఉందండి. మీకు చెప్పే కదండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఒక రోడ్కి వస్తామని చెప్పేసి, ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్లో రూట్ కనబడుతుంది కదండి, ఈ రూట్కి వస్తామండి. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈ జంక్షన్ దగ్గరకు వస్తాం అనమాట, ఆ లెఫ్ట్ తీసుకున్న ముందుకు వస్తే. సో మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్తే మనకైతే సిరిపురం జంక్షన్ వస్తుందండి. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో ప్యూర్ న్యాచురల్ ఉందండి. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంకా జ్యూసెస్ దొరుకుతాయండి. మనం వెళ్తున్నాం కదండి, ఈ రోడ్ అయితే కార్చెట్టి రోడ్ అండి. ఈ రోడ్ని అందరూ కార్చెట్టి రోడ్ అంటారండి. ఈ రైట్ సైడ్లో మనకి టెంపుల్ కనబడుతుందండి. ఈ రైట్ నుంచి వెళ్ళినా మనం ఎంబీపీకి వెళ్ళిపోతామండి. మీకు ఎంబీపీ అంటే ఫుల్ ఫామ్ తెలుసా అండి? ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చివరిలో చెప్తానండి. మనకి ముందు బ్లూ గ్లాసెస్తో ఒక బిల్డింగ్ కనబడుతుంది కదండి,
ఆ బిల్డింగ్ అయితే విశాఖ ఐ కేర్ అండి, అంటే ఐ హాస్పిటల్ అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే ఎంబీపీ వెళ్తామండి, కానీ మనం వెళ్ళేది సిరిపురం జంక్షన్ కాబట్టి స్ట్రైట్గా వెళ్తున్నామండి. మనం ముందుకు వెళ్తే మనకైతే ఒక ప్రీమియర్ హౌస్ కనబడుతుందండి. హౌస్ అయితే చాలా బాగుంటుందండి. ఆ హౌస్ మీకు చూపించబోతున్నా అండి కొంచెం ముందుకు వెళ్ళాక. ఈ లెఫ్ట్ సైడ్లో ట్రీస్ బాగున్నాయి కదండి, ఇంకా రోడ్స్ కూడా నీట్గానే ఉన్నాయండి. ఎర్లీ మార్నింగ్ జీవీఎంసీ వాళ్ళు వచ్చి ఈ రూట్స్ అన్ని క్లీన్ చేస్తారండి. మనకి ఈ రైట్ సైడ్లో కరక చెట్టు, పోలమాంబ అమ్మవారి టెంపుల్ ఉందండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఈ టెంపుల్ దగ్గర జాతర జరుగుతుంది, అప్పుడైతే ఈ రోడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి హెచ్పి ఫ్యూల్ స్టేషన్ ఉందండి. ఇంకా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ ఉంటుందండి, అది కూడా మీకు చూపిస్తానండి. ఈ ప్లేస్లో అయితే మనకి రైట్ సైడ్లో కార్ షెడ్స్ ఉంటాయండి, అక్కడ కార్లు అయితే రిపేర్ చేస్తారండి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే క్రేజీ కార్ యాక్సెసరీస్ ఉన్నాయండి, అక్కడ మనకి కార్ యాక్సెసరీస్ దొరుకుతాయండి. ఆ పైన ముత్తూట్ ఫిన్కాప్ ఉందండి, కిందనేమో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉందండి. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లోనే థర్డ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుందండి. ఇంకా ఈ రైట్లో మనకైతే పెట్రోల్ బంక్ కనబడుతుందండి, ఇండియన్ ఆయిల్ చెప్పే కదా ఉంటుందని చెప్పి, ఇదేనండి ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. మనమైతే ఇక ముందుకు వెళ్దామండి. నేనైతే మీకు ప్రీమియర్ హౌస్ చూపించడానికి వెయిట్ చేస్తున్నానండి. ఇక్కడ రెడ్ స్పైసీస్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉందండి. మీకు చెప్పే కదండి ప్రీమియర్ హౌస్ అని చెప్పేసి, ఇదిగోనండి ఈ లెఫ్ట్ సైడ్లోనే ఆ ప్రీమియర్ హౌస్ ఉందండి. బాగుంది కదండి చూడడానికి చాలా. ఇంకా మనం ముందుకు వెళ్దామండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వస్తుందండి, అది మీకు నేను చూపిస్తాను. ఇంకా అలా ముందుకెళ్ళి బ్లాగ్ని అయితే ఎండ్ చేస్తానండి. మనకి ఈ లెఫ్ట్ సైడ్లో పెద్ద ఆర్చ్ కనబడుతుంది కదండి, ఇదేనండి ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ అండి. సో ఇక మనం ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి అలా వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మనకి లెఫ్ట్ అండ్ రైట్లో గ్రీనరీ బాగుంది కదండి. ఈ రైట్ సైడ్లో మనకి కేటీఎం సర్వీస్ సెంటర్ ఉంటుందండి, ఇంకా వరుణ్ బజాజ్ సర్వీస్ సెంటర్ ఉంటుందండి. మనమైతే దత్తాలని రీచ్ అయ్యామండి. సో నేను ఇక ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.